ఎందుకు రియాక్ట్ జేఎస్ ని లైబ్రరీ అని పిలుస్తారు? వై నాట్ ఫ్రేమ్వర్క్? ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. రియాక్ట్ ఈజ్ ఏ లైబ్రరీ ఎందుకంటే అది యూజర్ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేయడం కోసం మాత్రమే డిజైన్ చేశారు. అది మీ అప్లికేషన్ లో ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనే ఫ్రీడమ్ డెవలపర్ కి ఇస్తుంది. రియాక్ట్ లో ఇన్బిల్ట్ గా టూల్స్ లేకపోయినా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫ్రేమ్వర్క్ ఒక కంప్లీట్ స్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రేమ్వర్క్స్లో మీకు స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఏ మాడ్యూల్స్ వాడాలి, ఎలా ఇంటిగ్రేట్ చేయాలో కూడా ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. రియాక్ట్ని లైబ్రరీగా ఎందుకు కన్సిడర్ చేస్తారు? ఫోకస్ ఆన్ యూఐ ఓన్లీ. రియాక్ట్ ప్రైమరీగా యూజర్ ఇంటర్ఫేస్ని బిల్డ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. బ్యాకెండ్లో రోటింగ్, స్టేట్ మేనేజ్మెంట్ లాంటివి మీరు వేరే టూల్స్తో చేసుకోవచ్చు. లైట్ వెయిట్. ఫ్రేమ్వర్క్స్ ఎక్కువ ప్రీ బిల్డ్ ఫంక్షనాలిటీస్తో వస్తాయి, కానీ రియాక్ట్లో లైట్ వెయిట్గా యూజర్ ఇంటర్ఫేస్ పార్ట్ మాత్రమే ఉంటుంది, సో దట్ సర్వర్ మీద బర్డెన్ తగ్గుతుంది. ఫ్లెక్సిబిలిటీ. మీకు రియాక్ట్లో వేరే లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్ వాడడానికి ఫ్రీడమ్ ఉంటుంది. ఏం వాడకవయ్యా? అబ్బో, బాగా వాడుతున్నావు కదా. ఎగ్జాంపుల్ రియాక్ట్ ఆర్ రిడక్స్, రియాక్ట్ రోటర్ లేక కాంటెక్స్ట్ ఏపీఐని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్వర్క్ ఎలా అంటే iOS లాంటిది. యాప్ స్టోర్ నుండి మాత్రమే యాప్స్ ఇన్స్టాల్ చేయగలం, కానీ రియాక్ట్ లో ఓన్లీ ప్లే స్టోర్ నుంచే కాకుండా అప్లికేషన్స్ ఎక్స్టర్నల్ గా యాక్సెస్ చేసుకునే ఫీజిబిలిటీ ఉంటుంది. సో రియాక్ట్ లో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, అందుకే రియాక్ట్ ని లైబ్రరీ అని పిలుస్తారు. సో మీకు ఈ వీడియోలో డౌట్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఉంటే కమెంట్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రోలీ అకాడమీ.